రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా మాట్లాడకపోవడం, స్పందించకపోవడంతో ఏపీ ప్రజల్లో ఒకలాంటి నిరుత్సాహత ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్న సమయంలో నిన్న మాట్లాడారు. ఈ రోజైతే సుదీర్ఘంగా గంటన్నర సేపు, గంటంపావు సేపు మాట్లాడారు. రకరకాల అంశాలకు సంబంధించి మాట్లాడారు. ఏపీలోని పరిస్థితుల గురించి మాట్లాడారు, ప్రాజెక్టుల కోసం మాట్లాడారు, అప్పుల గురించి మాట్లాడారు. 1 by 1 వెళ్దాము. ఓవరాల్గా ఏం చెప్తారు సార్? మన రాష్ట్రంలో 7 పార్టీలు ఉన్నాయి. 4 జాతీయ పార్టీలు, 3 ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, జగన్ పార్టీ. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ. ఈ 7 పార్టీల్లో మా దృష్టిలో బీజేపీకి సంబంధించి దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి ఇటు కూటమిలో వచ్చేసి బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఉన్నాయి. ఇంకా బీజేపీకి సంబంధించి బీజేపీ చేతిలో వైకాపా కూడా కీలుబొమ్మ. కాబట్టి 4 పార్టీలు ఒకటే. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడే హక్కు, మాట్లాడే ధైర్యం అది కాంగ్రెస్ కు, వామపక్షాలకే ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎంత, మాట్లాడకపోకుంటే ఎంత, అతను బీజేపీ చేతిలో కీలుబొమ్మ. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్రంలో బీజేపీ ఉంది, ఆడ కూటమి ఈడ కూటమే. బీజేపీ చేతిలో కీలుబొమ్మ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడు? కేంద్రంలో బీజేపీ కూటమి, రాష్ట్రంలో బీజేపీ కూటమే. కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎంత, మాట్లాడుకుంటే ఎంత మా అభిప్రాయం. ముఖ్యంగా ఏపీలో అప్పులకి సంబంధించి గత ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసేసిందని చెప్పి నంబర్ కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క నంబర్ చెప్పారు. కొంతమంది 18,000 కోట్లు అన్నారు, కొంతమంది 14 అన్నారు, కొంతమంది 7 అన్నారు. రకరకాల నంబర్స్ మార్చారు. ఈ నంబర్ గేమింగ్ కావాలనే చేశారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఆరోపించడం జరుగుతోంది. స్పష్టంగా మాట్లాడుతున్నారు. అది మనం ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి అంటారా? అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పారు మంత్రులు. మా నంబరింగ్ లో కొంత తేడా ఉంది, కానీ ఏది ఏమైనా రాష్ట్రం అప్పులు కుప్పైంది. 1956 నుంచి 2014 వరకు, 1956 నుంచి 2014 వరకు ఈ యొక్క 58 సంవత్సరాల్లో దాదాపు వచ్చేసి 1 లక్ష కోట్ల రూపాయలు అప్పైంది. దాదాపు 16 మంది ముఖ్యమంత్రులు, 56 సంవత్సరాలు, 1 లక్ష కోట్ల రూపాయలు అప్పైంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు అదనపు అప్పు చేశాడు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి మరొక 6 లక్షల కోట్ల రూపాయలు చేశాడు. అంటే ఓవరాల్ గా మన చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగానే 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. వాస్తవం. ఇది 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు కరెక్ట్ కాదు, కానీ 9.5 లక్షల కోట్ల అప్పు అనేది మాత్రం వాస్తవము. ఆ 9.5 లక్షల కోట్లలో 1 లక్ష కోట్ల రూపాయలు 56 నుంచి 1956 నుండి 2014 వరకు 16 మంది ముఖ్యమంత్రులు, 56 సంవత్సరాలు. తర్వాత 2 లక్షలు వచ్చేసి 2.5 లక్షలు చంద్రబాబు పీరియడ్ 5 ఏళ్ళు. ఈయన దానికి ఒక 6 లక్షలు యాడ్ చేశాడు. కాబట్టి 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది వాస్తవము. ఇది FRBM యాక్ట్ పరిమితికి మించే. కాబట్టి రాష్ట్రం అప్పుల కుప్పయ్యేది ఉండేది వాస్తవమే. అది టోటల్ గా దానికి జగన్మోహన్ రెడ్డి ఒకటే కారణం కాదు, ఈ కంటిన్యూస్ గా కలిసి ఉన్నాయి. ఆయన పీరియడ్ లో ఎక్కువ చేయడం జరిగింది. కానీ ఈయన చెప్పినట్లు 14 లక్షల కోట్లు కాదు, కానీ 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అనేది వాస్తవం. ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఆ ఆర్థిక స్థితిగతులను బట్టి ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల రూపంలో కావచ్చు, లేదంటే ప్రజల కోసం వెచ్చించే ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, ఎంతో కొంత అప్పు తీసుకురావాల్సిన పరిస్థితి ప్రతి రాష్ట్రం మీద ఉంటుంది. అందులో భాగంగానే చాలా సహేతుకంగా అప్పు తేవడం జరిగింది. ఇది ఏ రాష్ట్రానికైనా కంపల్సరీ అన్నట్టుగా కూడా మరి చెబుతూ ఉన్నారు. దాన్ని ఎట్లా చెప్తారు? ఇన్ కేస్ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందనుకోండి, ఎటువంటి అప్పులు చేయకుండానే రాష్ట్రాన్ని ముందడుగు నడిపించేవారా? కానీ ఎవరైనా సరే అప్పులు లేకుండా రాష్ట్రం నడిపించేవాడే సమర్థుడు. కానీ దాంట్లో పూర్తిగా 100% సాధ్యం కాకపోవచ్చు. కానీ ఏదైనా సరే మనం సామెత ఉంది, మంచం ఉన్నంత వరకే కాలు చంపుకోవాలా. మనం మంచం ఉన్నంత వరకే కాలు చంపుకుంటే నిద్ర పడుతుంది. లేకుంటే మంచం దాటి కాలు చంపుకుంటే ఆ పక్క ఈ పక్క పోయే వాళ్ళు కాలు తగ్గుతుంటే నిద్రాభంగం అవుతుంది.
అదే విధంగా పెద్దలు చెప్పింది అప్పు కూడా వచ్చేసి దాని లిమిట్ ఉంటుంది. అందుకే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టింది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దాన్ని పెట్టింది అందుకోసమే, విపరీతంగా అప్పు చేయకూడదని. మనకు ద్వాపర యుగంలో విదురదేవుడు ఒక పద్యం చెప్పాడు, చిన్న పద్యం. వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రళదనంబు దండంబు పరుషధనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము చేత అనడు సప్త వ్యసనం జంతువుల. దుబారా చేయడం కూడా అది ఒక వచ్చేసి వ్యసనము. ఆ వ్యసనం జోలికి పోగండ్రా నాయన అని చెప్పాడు. కాబట్టి అప్పు తెచ్చి పప్పు కొడు తింటే అది పెద్ద ఘనకార్యం ఏం కాదు. కాబట్టి అప్పులు స్థాయికి మించి చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వము, ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది, ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తున్నాయి. కానీ దానికి లిమిట్ దాటితే ప్రమాదం. కాబట్టి ఇక్కడ మన రాష్ట్రానికి ఆ లిమిట్ దాటింది. చిన్న రాష్ట్రం అయిపోయింది. 9 లక్షల కోట్ల రూపాయలు, దాంట్లో 6 లక్షల కోట్ల రూపాయలు ఈయన భాగస్వామ్యం. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి శక్తికి మించి చేశారు, దాంట్లో నో డౌట్ అట. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన కొనసాగుతోంది. వైసీపీకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. ఒక విధ్వంసకరమైన పరిస్థితిని, భయాందోళనకరమైన పరిస్థితులను కూటమి ప్రభుత్వం ఏపీలో సృష్టించింది అంటున్నారు. ఏమంటారు మీరు? ఈ విషయంలో దొందే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రజావేదిక విధ్వంసం మొదలుపెట్టి తర్వాత లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ విధంగా చేశారు, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్లో జగన్ 2021లో నామినేషన్స్ కి రానియకుండా, నామినేషన్స్ కు ఒకవేళ వచ్చినా గానీ వచ్చేసి స్క్రూటినీ కార్డ్ ఎత్తేసి విత్డ్రావల్ బలవంతంగా చేయించి, కాబట్టి ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశారు, ఎంతమంది మీద రాజకీయ కక్షంగా అది వాళ్ళు చేశారు. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఆనాడు విమర్శించాం ఇది తప్పు అని చెప్పేసి. కానీ ప్రస్తుతం వచ్చేసి అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి నీవు నేర్పిన విద్య నీరజాక్షి అన్నట్టు వాళ్ళు నేర్పింది ఈలుగు నేర్చుకొని అంతకంటే ఘోరంగా తయారైపోయినారు వచ్చేసి ఈ ప్రభుత్వము. నా చెప్పాలంటే 2 ఆకులు ఎక్కువే చేస్తా ఉంది. దానికి అనేక దృష్టాంతాలు. ఈవెన్ ఆ పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు వచ్చేసి. మొన్న సంక్రాంతి పండుగ రోజు అది చేసింది, అది సంక్రాంతి పండుగ నాది, పందెగాళ్ళ పండుగ వచ్చేసి. గతంలో ఏదో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో కోడి పందాల బర్రెలు ఉండేటి, ఎక్కడెక్కడైనా గుడివాడలోనో క్యాష్నో ఉండేదని అని పెద్ద కథలు చెప్పుకుండేవాళ్ళు. మన సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి కోల బర్రెలు వచ్చేసాయి. బయట మద్యము, లోపల జూదము, 3 ముక్కలాట, మంగతాయారు, లోపల క్యాబరే డాన్సులు, క్యాసినోలు వచ్చేసి అనేక చోట్ల. కాబట్టి ఆ లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. రాజకీయ కక్ష, ఈవెన్ వైకాపా సెంట్రల్ ఆఫీస్ మీద వచ్చేసి బుల్డేజర్ పోయి పడగొట్టేశారు కదా. కాబట్టి గతంలో రాజకీయ కక్ష చేశారు, అంతకు మించి ఇప్పుడు చేస్తున్నారు. దొందే, దాంట్లో ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, దొందే. ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ గా మాట్లాడారు, నిర్మాణాల గురించి మాట్లాడారు. అమ్మా, సాగునీటి ప్రాజెక్టుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టోటల్ బడ్జెట్ లో 15% వచ్చేసి ఇరిగేషన్ కేటాయించే వాళ్ళం. ఎందుకంటే మన వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రము, వ్యవసాయానికి సాగునీరు గుండెకాయ కాబట్టి దానికి మాక్సిమం వచ్చేసి కేటాయించే వాళ్ళము, ఖర్చు పెట్టే వాళ్ళము. అందువల్లనే అనేక ప్రాజెక్టులు పూర్తయినాయి, కొన్ని ప్రాజెక్టులు సింహభాగం పూర్తయినాయి. అదే మళ్ళీ టీడీపీ 2014-19 వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ కేటాయింపులు 15% నుండి 9% తగ్గించారు. దానివల్ల కొంత పూర్తిగా వేగంగా పోలేకపోయినాయి. జగన్మోహన్ వచ్చిన తర్వాత ఆ 9%ని 3% తగ్గించాడు. ఆ కేటాయింపులే 3% చేసి దాంట్లో మళ్ళా 31% ఖర్చు పెట్టేశాడు. దాని పర్యవసానంగానే ఎక్కడనో కాదు, ఆయన సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో, మన కడప జిల్లాలో ఉన్నది, 2021లో కొట్టుకొని ఒక గేట్ వచ్చేసి రిపేర్ కు 3 కోట్ల రూపాయలు డబ్బు అడిగితే ఇంజనీర్లు అది ఇచ్చేదానికి లేక ఆఖరికి ప్రాజెక్టే కొట్టుకొని పోయింది. కాబట్టి ఒక్క ప్రాజెక్ట్ అట్ట ఒక తట్ట మట్టి వేసింది లేదు, ఒక తట్ట మట్టి తీసింది లేదు. కాబట్టి మొత్తము పోలవరంతో సహా తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ, వెలుగోడు ఏ ప్రాజెక్టు కూడా వచ్చేసేసి మొత్తము ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందంగా ఉండిపోయినాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఆయన చేస్తే ఈయన వచ్చేసి మొత్తము నిధుల కేటాయింపు లేకుండా సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేశాడు. కాబట్టి ఆయన మాట్లాడే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు పీరియడ్ లో కూడా స్లో డౌన్ అయింది.
కానీ మరింత అసలు ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి పీరియడ్ లో. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు సంబంధించి చాలా సూటిగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏదైతే ఇంత సంక్షేమ పథకాలు చేస్తున్నామో ప్రతి పథకం దగ్గర రెట్టింపు అమౌంట్ చెప్పడం జరిగింది. తల్లికి వందనం అన్నారు, వీళ్ళు ఇచ్చేది 15,000 అయితే మేము ప్రతి ఉన్న బిడ్డకి ఇస్తాము అని అన్నారు. వాలంటీర్ల విషయంలో అయితే 5,000 అంటే మేము 10,000 అన్నారు. మరి ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? ఇంకెప్పటికీ ఇది అమలుకు సాధ్యం అవుతుంది? ఎందుకు ప్రజల్ని ఇంతగా మోసం చేశారన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు డెఫినెట్ గా వచ్చేసి దీనికి ఆన్సర్ చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి అడిగినా, మేము అడిగినా, వామపక్ష అడిగినా, ఎవరు అడిగినా కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సింది. ఎందుకంటే మీరు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఎంత కారణమో సూపర్ 6 హామీలు అంత కారణం. సూపర్ 6 ప్రజలు నమ్మారు కాబట్టి, అందులో 14 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని చెప్పి నమ్మారు ప్రజలు. కానీ ఏమైంది? ఇప్పుడు 8 నెలలు కావస్తుంటే ఇప్పటికీ సూపర్ 6లో ఒకటి యువతకు సంబంధించి, యువతకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. యువత గురించి ఆయన చెప్పింది ఏమీ చేయలేదు. ఎందుకంటే ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ అన్నాడు, ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. 2,50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు, అవి భర్తీ చేయలేదు. ప్రత్యేక హోదా తీసుకువచ్చి ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పాడు, అది చేయలేదు. నిరుద్యోగ భృతి లేదు, బట్ ఆయన ఏం ఘనకార్యం ఏం చేయలే. కానీ వీళ్ళు ఏం చెప్పారు? ప్రధానంగా సూపర్ 6లో నిరుద్యోగ భృతి కింద చెప్పారు, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు వచ్చేసి ఇస్తాము అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు. అంటే నెలకు 3,000 అంటే సంవత్సరానికి 36,000. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఆ ప్రకారంగా 7,200 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వచ్చేసి నిరుద్యోగులకు ఇవ్వాలి. ఇంతవరకు పైసా ఇవ్వలేదు, బడ్జెట్ లో పెట్టలేదు, ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు మోసం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆన్సర్ చెప్పి తీరాల్సిందే. ఇక రెండవది తల్లికి వందనం. సరే, వాళ్ళ అమ్మఒడి అన్నాడు, 15,000 అన్నాడు, ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చేవాడు, తను 14 చేశాడు, మళ్ళీ 17,000 చేశాడు. ఓకే, దాన్ని ఈ ప్రభుత్వం ఏం చేసింది? పేరు మార్చింది. అమ్మఒడి బదులు తల్లికి వందనం. తల్లికి వందనంలో ఏం చెప్పారు? మేము స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మీరేమో అమ్మఒడి కింద ఒక విద్యార్థికే, ఒక ఇంట్లో ఒక బిడ్డకే అది కూడా 18,000 ఇస్తామని మీరు చెప్పారు. మేము స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. కానీ రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఏడాదికి 15,000 చొప్పున సంవత్సరానికి 12,450 కోట్లు కావాలి. ఇంతవరకు పైసా ఇవ్వలే. ఎప్పుడు ఇస్తారు కూడా నమ్మకం లేదు. కాబట్టి అదొకటి. మూడవది, ఆ విధంగా తల్లులను పిల్లలను మోసం చేశారు. తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్. ఇది ఆ పార్టీ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి అన్నదాత సుఖీభవ. రైతులకు మోసం. ఏం చెప్పారు? అంతకుముందు రైతు భరోసా ఉన్నది, ఇప్పుడు మేము తల్లికి వందనం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రంలో 53,52,000 రైతు కుటుంబాలు ఉన్నాయి. 10,706 కోట్లు కావాలా, ఇంతవరకు పైసా ఇవ్వాలా. అది కూడా ఎప్పుడు చేస్తాడో చెప్పే పరిస్థితులు లేదు. ఆ విధంగా రైతులకు మోసం చేసింది సూపర్ 6లో. అది నెక్స్ట్ ఆడబిడ్డ నిధి. 19-59 సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. రాష్ట్రంలో 2,07,000 లక్షల మంది ఉన్నారు అటువంటి మహిళలు. ఎంత అవుతుంది? ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి, మొత్తం ఈ యొక్క 2,07 లక్షల మందికి 37,313 కోట్లు కావాలి. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేకున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు వచ్చేసి ఎప్పుడా ఎదురు చూస్తున్నారు. ఇది రేపురా, ఓ మనిషి రేపురా అన్నట్టు ఇది ఆ పండగ అయిపోయింది, ఈ పండగ అయిపోయింది, ఏ పండగకి ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఉచిత బస్సు ప్రయాణము. ఇక 50 ఏళ్లకే పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు 17 లక్షల మంది ఉన్నారు. ఏడాదికి 8,160 కోట్లు కావాలా, ఇవ్వలేదు. కాబట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీలకు మోసం చేశాడు. మహిళలకు మోసం చేసింది ప్రభుత్వం. తల్లులకు పిల్లలకు మోసం చేసింది. నిరుద్యోగులకు మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చేసి ఆన్సరబుల్.
అండ్ మాట మరొకటి, తప్పింది, మడమ తప్పింది. ఇప్పట్లో ఇవన్నీ చేసే పరిస్థితి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అదంతా అమలు కాదని కూడా క్లారిటీగానే చెప్పారుగా. చాలా టైం ఎస్, పడుతుందని కూడా చెప్పారుగా. చెప్పాడు ఆయనే. మాట మనసులో మాట ఏం చెప్పాడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేను ఊహించిన దానికంటే అధ్వానంగా ఉంది. దీన్ని గాడిలో పెట్టాలంటే కొంత సమయం పడుతుంది. అంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేము. అంతటితో ఆగకుండా బాధుడు కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పాడు. హ్మ్. పన్నులు ఛార్జీలు వేసే కార్యక్రమం ఉంటుంది, మీరు రెడీగా ఉండండి, మీరు కాసుకోండి, నేను గుగ్లీ వేస్తాను కాసుకోండి అని చెప్పేసి సంక్షేమ పథకాలు టైం పడుతుంది, బాధుడు కార్యక్రమం ఉంటుంది, రెడీగా ఉండండి బాధుడుకు అని చెప్పేసి అది కూడా అన్నాడు. అంటే ఇప్పటి వరకు చాలా మంది ఈ ప్రశ్న సూటిగానే అడిగినప్పటికీ మరొకసారి మనం ఏపీ ప్రజలకు సంబంధించి మాట్లాడాల్సిన అంశం కాబట్టి ఎత్తుతున్నాం. ఇవన్నీ ముందే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఆర్థిక స్థితిగతుల గురించి? ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి కాదు, చాలా అనుభవం ఉన్న రాజకీయ నేత ఆయన. ఆయన అసలు ముందు ఏం చెప్పాడు? 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పినప్పుడే ఈ హామీలు ఇచ్చాడు ఆయన. ఆయన మీరు చెప్పినట్టు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అనుభవం ఉంది. రెండవది వచ్చేసి ఆయన రాష్ట్ర అప్పు, ఒక నిమిషమ్మా, రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇది తెలిసే నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, నా దగ్గర సంపద సృష్టిస్తా నేను, ఓం ఫట్ అంటే వచ్చేసి రూపాయలు రాలుతాయి, డాలర్స్ రాలుతాయి కాబట్టి అని చెప్పి నేను గతంలో ఉన్న పథకాలన్నీ కంటిన్యూ చేస్తాను, బాధుడు కార్యక్రమం ఉండదు, దానికి తోడు అదనంగా సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తా, తర్వాత అప్పులు కూడా మితిమీరి చేయను, నా దగ్గర వచ్చేసి ఉండే ఆ సంపద సృష్టి అనే యంత్రాంగము, తంత్రాంగము, మంత్రము, తంత్రము నా దగ్గర ఉన్నాయి, అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, మీ దగ్గర ఎవరు లేదు, నా దగ్గర మాత్రమే ఉంది అని చెప్తే నిజమేనేమో నమ్మి చేసి నాకు ఇప్పుడే ఉంటాడు ఆయన. 14 లక్షల కోట్ల రూపాయల అప్పు కాదు, 9 లక్షల కోట్ల అప్పు అన్నాడు. ఇంకేం సమస్య? ఇంకా 14 లక్షల కోట్ల అప్పు అని తెలిసినప్పుడే ఈ విధంగా చెప్పినప్పుడు ఇంకా 9 లక్షల కోట్లే కదా ఇప్పుడు మీరు చెప్పిన నోటి కంటే మీరు చెప్తున్నారు. ఇంకా సూపర్ గా అమలు చేయొచ్చు కదా సూపర్ 6 పథకాలు. ఇంకా సందేహమే, సమస్య ఎందుకు? కాబట్టి ఇదంతా ఎన్నికల కోసము తెలిసి చెప్పిన అబద్ధాలు. ఇది నమ్మించి మోసం చేయడం. మోసం చేసేది ఒకటి, నమ్మించి మోసం చేయడం. ఈ నమ్మించి మోసం చేశాడు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు. సార్, ముఖ్యంగా రాజకీయాలలో పట్టు విడుపులు ఉంటూ ఉంటాయి. ఎవరైనా ఒకరు అల్కపాన్పు ఎక్కినా, పార్టీ మారుతామని చెప్పినా బుజ్జగించి వాళ్ళని ఏదో ఒక పదవి ఆశ చూపో ఇంకోటి ఏదో చెప్పి పార్టీలో ఉండేటట్లుగా చేసుకుంటూ ఉంటారు. విజయసాయి రెడ్డి గారు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాస్త మొండి వైఖరితో ఉంటారు, ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈరోజు విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళినా సరే పెద్దగా స్పందించలేదు అని ఏదైతే కొంతమంది మాట్లాడుకున్నారో వాటికి నిజం అన్నట్లుగా ఉండేవాళ్ళు నాతో ఉండండి, ఇంకా ఒక 2-3 వెళ్ళిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వాళ్ళు వెళ్ళినా కూడా నష్టం లేదు పార్టీకి, దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల మాత్రమే పార్టీ నిలబడుతుంది అని అన్నారు. రాజకీయాలలో ఇటువంటి ధోరణి కరెక్టే అంటారా? మా ఇక్కడ మీరు చెప్పినట్లు రెండు ఉండాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూర్తిగా నిర్ణయించుకున్నాను అనుకోండి పోయేదానికి, ఇంకా వాళ్ళని పట్టుకొని ఊగులాడితే ఏం ప్రయోజనం వచ్చేసేసి అంతా తర్జన భర్జన పడతా ఉన్న నేపథ్యంలో, కొన్ని ఇబ్బందులు ఉండే నేపథ్యంలో అనేది ఒక టైపులో ఉండాల. వచ్చేసి అవతల మనస్తత్వం బట్టి అవతల అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ పక్కలో వచ్చేసి ఇంకా రాళ్ళేసి పోదామనో లేకుంటే ఎదురికి పోదాం అనుకున్నప్పుడు ఇంకా పొద్దుసం భంగపోతే ఉపయోగం ఏముంది? జగన్కే కాదు, మీకైనా నాకైనా మన ఇళ్లలోకైనా స్నేహితులుగానే వచ్చేసి కొంత ఒకసారి ఏదో అనుకోని పరిస్థితుల్లో మాట కొంచెం దూరం అయినప్పటికీ మళ్ళీ అడ్జస్ట్ కావడం అనేది ఒక టైపు ఉంటుంది. కానీ అలా కాదు, ఇంకా ఉద్దేశపూర్వకంగానే పోవాలనుకున్నప్పుడు ఇంకా భంగపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి సమయ సందర్భాలు బట్టి ఉంటుంది. అది పట్టుపిడుపులు ఉండాలనా లేకుంటే పట్టే ఉండాలనా అనేది ఆ యొక్క అకేషన్ బట్టి, ఆ వ్యక్తుల బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకొని మిమ్మల్ని ఒక ప్రజాప్రతినిధిగా నిలబడితే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సిన ఖచ్చితమైన నైతిక బాధ్యత రాజకీయ నాయకులపై ఉంటుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విస్మరిస్తున్నారు అని చెబుతూ ఉన్నప్పుడు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తాను, నేను బహిష్కరించలేదు అని చాలా ముక్కుసూటిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏకీభవిస్తారా మీరు? అమ్మా, ఇది చిన్నపిల్లలు వచ్చేసి నాకు చాక్లెట్ ఇచ్చే బడికి పోతా లేకుంటే పోనీ వాళ్ళ అమ్మ దగ్గర మారం పెడతాను చూడండి, అట్లా ఉంది. లేక చాక్లెట్ అయితే ఇవ్వచ్చు, కానీ ఏదైనా వచ్చేసి ఒకటి బంగారు నెక్లెస్ వచ్చి ఇచ్చి అది ఇస్తే కానీ నేను పోతా, వాళ్ళ అమ్మ మెడలో ఉండే బంగారు నెక్లెస్ ఇస్తే కానీ పోను అన్నట్టుంది. వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చేదానికి
దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. నీకు ఒక్కని కోసం పెట్టింది కాదు. దానికి మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో 10% కావాలా? మన రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 175. అంటే 17.5 కావాలా 10% అంటే 18 మంది కావాలా? నీ పార్టీకి ఉండేది 11, 7 తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ రూల్స్ ప్రకారంగా రాదు. ఏమైనా నీ కోసం పెట్టారా ఇది? గతంలో 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు కాంగ్రెస్‌కు 26 సీట్లు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో. కానీ అక్కడ అప్పుడు 294కు గాను 29 రావాలా? 26 వచ్చాయి. 3 తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ రోజు పి. జనార్దన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాదు. సీఎల్‌పీ లీడర్. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్. ఉమ్, ఆ హోదాతోనే ఆయన వచ్చేసి చేశాడు. బ్రహ్మాండంగా సైన్ అయినాడు. అదే విధంగా కేంద్రంలో 2014లో కాంగ్రెస్‌కి వచ్చింది 44. కానీ అక్కడ ప్రతిపక్ష హోదా కావాలంటే 10% అంటే 543లో 54 కావాలా? 44 వచ్చాయి. కాబట్టి ఇవ్వలేదు. అప్పుడు మల్లికార్జున ఖర్గే గారు ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఓన్లీ ఎంపీగానే ఉన్నారు. వాళ్ళు పార్లమెంట్‌కి పోలా. 2019లో 54 గాను 52 వచ్చినాయి. రెండే తక్కువ ఉండేది కాంగ్రెస్‌కు. అయినా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి 10% దాటినాయి కాబట్టి కేంద్రంలో రాహుల్ గాంధీకి వచ్చింది. కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఉన్నప్పుడు నీకొక్కనికి ఏమి ఏంది అంత అవసరం ఏముంది? ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు? ఒకరో ఇద్దరు అంతే. వాళ్ళకి ప్రతిపక్ష నాయకుని హోదా లేదు. వాళ్ళు ఉండేది ఒకరో ఇద్దరు. వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు వచ్చేసి బ్రహ్మాండంగా వచ్చేసి అసెంబ్లీని దద్దరిల్లి చేశారు. వాళ్ళకి యాక్చువల్ గా పేరు ప్రఖ్యాతులు వచ్చింది దానివల్లనే. కాబట్టి మన దగ్గర సరుకు ఉండాలి తప్పనిచ్చేసి నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఉంటేనే ఎక్కువసేపు టైం ఇస్తారు. ఏమనేది ఏముంది? మనం ఒక సబ్జెక్ట్ గురించి దాన్ని కట్టా కొట్టే తెచ్చే రామాయణాన్ని 3 ముక్కల్లో చెప్పొచ్చు. రామాయణాన్ని సంవత్సరం పాటు కూడా చెప్పొచ్చు. కాబట్టి మనము చర్చిల్ అనేవాడు బ్రిటిష్ ప్రధానమంత్రి. నేను ఒక గంట మాట్లాడాలి అంటే గన ప్రిపరేషన్ అవసరం లేదు. అర్ధ గంట మాట్లాడాలంటే ఒక రోజు ప్రిపేర్ అవుతా. 5 నిమిషాలు మాట్లాడాలంటే 5 రోజులు ప్రిపేర్ అవుతా అన్నాడు. అంటే ఎంత తక్కువ మాట్లాడాలనుకున్నా, ఎంత తక్కువ టైంలో మాట్లాడాలనుకుంటే అంత ప్రిపరేషన్ ఎక్కువ. అంత ప్రిపరేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి సరుకు అనేది ఇంపార్టెంట్ తప్ప ఇప్పుడు ఆ పంచాక్షరి మంత్రం ఎన్ని అక్షరాలు ఉంటాయమ్మా? 5 అక్షరాలే. ఉమ్. ఓం నమ శివాయ. అదేవిధంగా అష్టాక్షరి మంత్రం 5 అక్షరాలే. నమో నారాయణాయ. గాయత్రి మంత్రం 24 అక్షరాలే. అన్ని మంత్రాల కంటే పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి మన దాంట్లో ఉండే సరుకు ఇంపార్టెంట్ తప్ప ఈ గంట సేపు ఊరిక సుత్త కొడుతుంటే పెద్దగా ప్రజలకు విసుగొచ్చింది తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి ఆయన నాకు టైం ఇరు అది వచ్చేసి పిల్ల చేష్టాలు తప్ప వచ్చేసి కరెక్ట్ కాదు. ఓకే సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.